తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. ఏంటయ్యా అంటే ఈ దాన్ని ఏమంటారు, క్యూఆర్ కోడ్స్ ఎక్కడికక్కడ. ఆ క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేస్తే వాట్సాప్లోకి వెళ్తుంది. ఫీడ్బ్యాక్ ఇవ్వటం అంటే కొండపైకి దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు దర్శనం ఎలా జరిగింది, ఆ జరిగేటటువంటి సందర్భంలో ఏం మార్పులు చేస్తే బెటరు, క్యూ లైన్లలో తోపులాటను కంట్రోల్ చేయాలా, లోపల ఆహారానికి సంబంధించి ఏమైనా ఏర్పాటు చేయాలా, మంచినీళ్ళకి సంబంధించి ఏమైనా ఏర్పాటు చేయాలా, పాలు కాఫీలకు సంబంధించి ఏమైనా ఏర్పాటు చేయాలా, లేదా క్యూ లైన్లలో ఇంకేదన్నా కష్టాలు నష్టాలు లేకుండా చూడాలా, దర్శనం దగ్గర ఎలా ఉంది, భోజనం దగ్గర ఎట్లా ఉంది, కొండపైన సదుపాయాలు ఎలా ఉన్నాయి, రూముల దగ్గర ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి, ఇట్లాంటి వాటిట్లో తమ ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి ఒక చక్కటి అవకాశాన్ని కల్పించింది. పారదర్శకమైనటువంటిది, ధైర్యం చెయ్యరు సాధారణ అదేది ఇదివరకు డైల్ యువర్ ఈవో అట్లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఫోన్ చేసినప్పుడు అనేక సమస్యలు చెప్తుండేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ కూడా దర్శనం బాగా జరిగిన ఇదిగో ఇది బాగు చేస్తే బాగుంటుంది, అది బాగు చేస్తే బాగుంటుంది అని చెప్తుంటారు. అయితే అది వినడానికి సాధారణంగా అధికార యంత్రాంగాలు సిద్ధంగా ఉండవు, మా కష్టాలు మాకు తెలిసిలే అన్నటువంటి రూట్లో ఉంటారు. అట్లాంటిది చైర్మన్ నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు ఈవో శ్యామలరావు గారు కావచ్చు, అలాగే జేఈఓ వెంకయ్య చౌదరి గారు కావచ్చు, ధైర్యం చేశారు ఓ రకంగా. ఇప్పుడు వందలు కాదు వేల కొద్ది ఫీడ్బ్యాక్ వస్తుంది, సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి సక్రమంగా కనుక ఆచరణలో పెడితే బాగానే ఉంటుంది.